చుట్టాలమ్మాయి ఉంటే నమ్మాను అనుకోకు. నీ వాళ్ళకం చూస్తా ఉంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చినట్టున్నావు. నీ ఊరేదో చెప్పు, నేను వచ్చి దిగబెడతాను. కాలంటికి నీళ్ళెట్టి కొవ్వుడికాయలు కొట్టాను, ఎల్లి తానం చెయ్యి. ఏడు దిగితే ఎర్ర అలసులు రావు. పిచ్చి పిచ్చిగా ఉందా? తానాలు గదిలోకి పద, నేనొచ్చి రుద్దుతాను. రుద్దుతావు. నేను ఇలాగే వదిలేస్తే ఏవైనా రుద్దేసేలా ఉన్నావు. నువ్వు తచ్చను స్టడీస్ అప్పుడు కాకుండా వెళ్ళిపోతావా లేదా? ఎల్లదురా, ఎల్లదు. వెళ్తావమ్మా? ఎల్లదు. మావయ్య, నేను చెప్పేది వినకుండా నువ్వు కూడా ఏంటి? ఏంట్రా నువ్వు చెప్పేది? నేనేది నువ్వు చెప్పే కాకం కదా నా బాగా తెలుసు, కానీ మాట్లాడకుండా ఏటమ్మా నువ్వు చెప్పు. తలంటుకోమన్నాను. వెళ్ళి తలంటుకో. ఆగా, అమ్మాయికి ఎవరు లేరనుకుంటున్నావేమో. కన్నబెట్టలా చూసుకుని నేనున్నాను, ఆడబెట్టలా చూసుకునే ఊరుంది. ఇలా ఆగా, అమ్మాయి పెట్టింది తిను, చెప్పింది చెయ్యి, చేసింది కాదనుకో, కాదంటే అవుననుకో. ఇలా ఎల్లమ్మా అన్నాను. భలే భయపెట్టేసావు బాబాయ్. నేను భయపెట్టలేదు, నా మీద గౌరవంతో ఆడే భయపడ్డాడు. ఆ ధైర్యం ఏదో పిండి దగ్గర చూపించకూడదు. పిన్న మీరు మగాళ్ళు, మీకు భయమేటి? మగాడిని కాదు, మర్చిపోయాను. పిడికిలతో జుట్టట్టుకుని నడు వంచి 4 తలుపులు వేసి 4 తంతే మీ కాళ్ళ దగ్గర పడి ఉండదు. ఏమే చెట్టంత భర్తని ఇంటికి వస్తే కాలు మీద కాలేసి కూర్చుంటావా? ఎంత పొగరే నీకు? ఏమిటి అలా చూస్తున్నావు? నేను కొండంత ధైర్యంతో వచ్చాను. ఇవాళ నుంచి నేను చెప్పినట్టు పడి ఉండు. ఏమిటి, ఏమైనా పూనకం పొందిందా? ఏమిటా మాటలు కావే. ఇవాళ నుంచి నీ ఆటలు సాగవు. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాను. చేయండి చూద్దాం. నేను ఎంతసేపు ఇక్కడే ఉన్నాను కదా. అవును. ఎక్కడికి వెళ్ళలేదు కదా. లేదే. బతికిపోయాను. నా పని అయిపోయింది అనుకున్నాను. స్వామి, నేను ఒకందుకు వీళ్ళిద్దరితో సహా వచ్చి అర్చన చేయిస్తాను మొక్కున్నాను, వచ్చాను. పూజారి గారు, అర్చన కానివ్వండి. నత్తనాడకేటి సుబ్బుర్తో దాటిపోతుంది, రమ్మంటుంటేను. బాబు ఏటి నువ్వు ఇంట్లో చేయాల్సింది ఈదులో చేస్తున్నావు, ఈదులో చేయాల్సింది ఇంట్లో చేస్తున్నావు. నలుగురు నా సిగ్గేసిపోతుంది, వదిలేమంటుంటే. మనకు సిగ్గెందుకే, పదా. ఏటి బాబు? అమ్మో, పూజారి గారు ఈయన పేరున అర్చన చేయండి. అర్చన ఎందుకు అలా చూస్తారు? మీరు అలా చూడడం నాకు ఇలా జరగడం కొత్త కాదుగా. బాగా అడిగానా? సరే, తొందరగా పూజ కానివ్వండి. ఆయన పొలానికి వెళ్ళాలి, నేను ఆయనకు అన్నం అట్టుకెళ్ళాలి. గోత్రం ఏమిటమ్మా? నా గోత్రమే ఆయన గోత్రం, ఆయన గోత్రమే నా గోత్రం. ఇంకేరే గోత్రం ఏముంటది? నాగేటి గోత్రం, పునరుసు నక్షత్రం. దంపతి పూజ కానివ్వండి. నువ్వు చెప్పు చెప్పు చెప్పు. కానివ్వండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ. నాగేటి గోత్రస్య పునర్వసు నక్షత్రస్య ఇష్టయ నామదేశ్య ధర్మపత్ని సమేతస్య. ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని ధర్మపత్ని సమేతస్య, ఆ మట్టిని 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 ఆ మట్టిని. అదేటి పూజారి గారు, కరెంట్ దెబ్బతిన్న కాకిలు ఆడిపోయారు. చాలండి, ప్రసాదం ఇచ్చుకోండి. ఇదిగో పూలెట్టు, ఎట్టమంటుంటే. పుణ్యత్రి పూలు ఒక్కరితే ఎట్టుకోకూడదు, ఉండు. ఇదిగో పిల్ల, నువ్వు ఎట్టుకోమంటుంటే. పళ్ళెం తీసుకోండి బాబాయ్ గారు. ఇదిగో ముసలాడా, ప్రసాదత్తా ఎర్ర సూపులేటి. మర్చిపోయి నిన్నందా నన్ను అనుకున్నానే. ఇవి పైత్య లక్షణాలు బాబాయ్. మిరియాలు కాటికెట్టి నిమ్మనీరుతో తానం చేయించండి, తగ్గిపోతుంది. ఇదిగో కళ్ళు కదుగు తిను, లేకపోతే కళ్ళు పోతాయి. ఆ తర్వాత కళ్ళజోడు ఎట్టుకున్నా కళ్ళు కనిపించు. తిప్పుకోకమ్మా ముసలమ్మ, మేము తిప్పుకోగలం. పదా చెయ్యి.
గారు ఇదంతా ఏదో పౌరాణిక కథలా లేదు? మహాప్రభు, నేను అసలే రక్తపోటు సందిగ్ధంలో ఉన్నాను. స్వామివారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆ మట్టున మమ్మల్ని వదిలేయండి. అది కాదు, ఏమ్మా? నాకు సమాధానం కావాలి. ఏం జరిగిందమ్మా? పెద్ద రాజకీయం చేశానన్నావు. మన ఇంట్లోనే పడుంటానని చెప్పావు. నా సుఖం కోసం చేశానని చెప్పావు. కానీ ఈనాడు నాకు ఏ స్వేచ్ఛ లేకుండా చేశావు. రాధా, నీ తల్లి నీ సుఖాన్ని ఎప్పుడు కాదందు. ఇదే నా సుఖం. నా కళ్ళ ముందే అతను దారితో తిరుగుతుంటే నేను చూస్తూ భరించాలా? ఆ కర్మ నీకేంటి? వెంటనే లాయర్ నోటీస్ ఇప్పించి విడాకులు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అమ్మా, నాకు కావాల్సింది అది కాదు. నాకు లేని సుఖం అతనికి ఉండడానికి వీల్లేదు. నాకు దక్కని అతను ఎవరికి దక్కినా నేను భరించలేను. ఏం చేస్తావో, ఇంకే రాజకీయం చేస్తావో నువ్వే ఆలోచించుకో. వంగ తోట కాడ ఒళ్ళు జాగ్రత్త. ఏంటిదే నీ బాబు గారి తోటలా కాయలని కోసేస్తున్నావు? ఏ నీ తోట నాది కాదా? కాయ కోసేసారో లేదా? ఇదిగో ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ విషయాలతో తెలిపోవాలా. ఎప్పుడెళ్తావో చెప్పు. అది సరే గాని బావా, ఎక్కడన్నా బావనమన్నారు గాని వంగ తోట కాడ మాత్రం వద్దన్నారు. ఎందుకని? ఇదిగో ఈ తోట ఇలా పాడొద్దని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏ అమ్మని ఐస్ పెంచావో గాని ఈ నా కంటికి వంకాయల్లా కనపడటం లేదు. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? ఏదో అసలు లేకుండా వెంటనే నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి. బాగుంది, కాసేపు చెయ్యత్తావు, కాసేపు కుయ్యి అంటావు. సరే, ఓ షరతు మీద అయితే నీ మాట నీ వింటాను. ఏంటి? నేను పొడుపు కథ పొడుస్తాను, దాన్ని ఇప్పావు అనుకో క్షణాల మీద వెళ్ళిపోతాను. లేకపోతే ఇప్పేదాకా నన్ను వెళ్ళమనుకూడదు. సిటికిలో పెడతాను కదా. చెప్పు. మరేమో అదేమో ఏటంటే చెప్పు. చెప్తాను. అందమైన పొయ్యి, పక్కనే చురుక్కుని మండే కట్టెలు. ఆ కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేదెప్పుడు, చక్కటి వంట కుదిరేదెప్పుడు, ఎసరు ఆవిరైపోయేదెప్పుడు. అమ్మనియమ్మ, అందమైన పొయ్య, పక్కన సురుక్కును మండే కట్టెల. పొయ్యిలో కట్టెలేదెప్పుడు, చక్కని వంట కుదిరేది ఎప్పుడా, ఎసరు ఆవిరైపోయేదెప్పుడు. కొత్త చీర కట్టుకొని పుత్తూరు పోతుంటే లల్లలలా కుట్టిందే చీకటిగా, అక్కడలా కుట్టిందే చీకటేగా. లల్లలలా. అమ్మా, నీతో చిన్న పనుంది, ఇట్రా. పద. ఏంటి మామ, నాకు చిన్న సాయం చేస్తావా? ఏ విషయంలో? నేను పొడుపు కథ చెప్తాను, ఇప్పుతావా? ఓ సింతేనా, చీటుకులో ఇప్పుతాను, అడుగు. అందమైన పొయ్యి, పక్కన సురుక్కును మండే కట్టెలు. కట్టెలు పొయ్యిలోకి వెళ్ళేది ఎప్పుడు, చక్కటి వంట కుదిరేది ఎప్పుడు, ఎసరు ఆవిరైపోయేది ఎప్పుడు. ఏంటిది? అయ్యి బాబా, సిగ్గుపడిపోతావేంటి? చెప్పా. ఇది నేను పెట్టిపెట్లానే వయసులో అడుగుంటే ఈ పాటి కథ ఇప్పేసేదాన్ని. నా 60 ఏళ్ల వయసులో అడుగుతావేంటి? నేను నిన్ను అడగడం కాదు, శాంతి నన్ను అడిగింది. ఏమిటి? శాంతి నిన్ను అడిగిందా? అయితే ఇది నువ్విప్పాల్సిన కథే కాని నేను ఇప్పేది కాదు. అర్థం లేని మేళం దొరికారు నాకు. అందమైన పొయ్యి, శాంతి అక్కడలా కుట్టిందే చీకటేగా. నిన్ను నన్ను ఎక్కడ కుడితే ఏంలే. శాంతి కిష్టైన ఒక పొడుపు కథ పొడిచింది తెలుసా? పక్కనే చిన్నాను, నాకేటి అర్థం లేదు. ఈడు దాని వయసుని పస్తులతో మార్చేస్తున్నాడు. దాని బాధ చెప్పుకోలేక కథగా వేసింది. ఇదిగో, వయసులో ఉన్న అబ్బాయిని అమ్మాయిని కలిపితే కాశీలో గోదానం చేసినంత పుణ్యం వస్తది. ఈ విషయంలో మన ఆడంగులం అందరం సమావేశమై తీర్మానం చెయ్యాలి. అంటే మనమందరం ఇక్కడ సమావేశమైన కారణం ఏటంటే, ఓ ఆడపడుసు కట్టంలో ఉంది. మనమందరం ఆలోచించి ఆ కట్టాన్ని గట్టెక్కించాలి. ఏమే ముత్యాలు, నిజం చెప్పు, దుప్పటేమన్నా కథలు చెబుతాందా? ఏది? ఆ పిల్ల వచ్చినప్పుడు కానీ చూస్తున్నాను.
నా పాపిష్టకాలతోటి చూడలేదు. పక్కలే దూరంగా ఉంటే దుప్పటి గురించి అడుగుతావేంటి మామ? అయితే ఆ పిల్ల బతుకు వీళ్ళ తెల్లారిపోవలసిందేనా? మనం ఇంత మంది ఉండి ఊరుకుంటావేటే? వాళ్ళిద్దరూ ఒకటయ్యి పొడుపు కథ ఇడిపోవాలంటే ఆడి మనసు కరగాలి. ఆ పిల్లని చూసి ఆడు శివశివలాడిపోవాలి. ఇప్పుడు గుర్తొచ్చింది మామ. నేను కవల పిల్లల్ని కనక ముందు మా ఆయన ఇలాగే సన్నాస్థానంగా ఉంటుంటే చిత్రాంగి చేపల పులుసిచ్చింది. వారం తిరిగిందో లేదో అంతే నేను ఎలా తప్పాను. ఏటి చిత్రాంగి చేపల పులుసా? వంగ 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 మాయన్న కావేటి వంగ వంగ అబ్బా నేనెటుల చేయనింతురా ఓ వంగ వంగ వంగ. అదిగో చిత్రాంగి వస్తుంది. చిత్రాంగి అది మొక్క పులుసా బట్టి పులుసా? ఏదైతే మీకే, ఇది వాడంగులు పని చేయదు. మీకెందుకు? మాకు కాదులే, ఒక మగోడికి ఒక ఆడదానికి అర్థం తీర్చాలని. వే ఆడది వే మగాడు వే కట్టం. ఈ చెవిలో చెప్తే ఈ నోటితో తీరుస్తాను. ఆ కెట్టయికి నా పులుసుతో అవసరం లేదే. అదేటి నీకెలా తెలుసు? ఈ కంటితో చూస్తే ఈ నోటితో చెప్తాను. చూడమ్మా, ఎట్టయినా ఆడి మనసు కరగాలి. ఈ పుణ్యం నువ్వే కట్టుకో. అదెంత పని? నా పులుసు 7 కోసులకు పేరడ్డది. అది వేసుకు తింటే ఎవరైనా దరువు దెబ్బలో డప్పులాగా లబలబలాడిపోవాలి. మీరేం కంగారు పడకండి. చక్కటి దినుసులేసి వాటమైన మునక్కాడ వడ్డంగా కోసి ఎదిరిదే ఎర్రమట్టకి తోక ముక్కలేసి ఎర్రటి కారం వేసి మండే నిప్పుల మీద సలసలా కాసి 7 పులుసు ఎండి గిన్నెలో వేసిస్తాను. తీసుకెళ్లి రాత్రికాడికి వన్నవలో వేసెట్టండి. ఓలమ్మో, ఆ పిల్లకి రాత్రికి ఓపిక ఉండాలే గాని ఆ దృశ్యాలు నేను వర్ణింపలేనమ్మా. ఇదే చిత్రాంగి పోనీ పులుసు రాదా? ఈ పూటే వేసి పెడతా. ఇదెందుకు ఎగ్గిలి పులుసు? సాయంత్రం ఫ్రెష్ గా చేసించుతానుగా. నీ చంద్రుతో పంపే. అది ఎక్కడుంది? సింగపురంలో ఇంకో బావి దగ్గరికి వెళ్ళిందిగా. ఎందుకు? వాళ్ళకి వ్యాపారాలు ఉంటాయి, నీకెందుకు? పోలీ నేనే వస్తా. రావుకాలం రాకముందు వచ్చి తీసుకెళ్ళు. శ్రీవంగ వంగ వంగ మాయన్న కావేటి వత్తను.